నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది. 2010 నాటి కార్మిక చట్టం నంబర్ 6లోని ఆర్టికల్ 63ని సవరించడానికి అథారిటీ మంత్రుల మండలికి ముసాయిదా డిక్రీ చట్టాన్ని సమర్పించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మీడియా విభాగం డైరెక్టర్ మొహమ్మద్ అల్ ముజైనీ ప్రకటించారు. ద్రవ్యోల్బణ రేట్ల ఆధారంగా సంబంధిత అధికారులతో సంప్రదించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రైవేట్ రంగంలో కువైట్ కార్మికులకు కనీస వేతనాన్ని నిర్ణయించాలని ఈ సవరణ ప్రతిపాదిస్తుంది. కువైట్ విజన్ 2035 ప్రణాళిక ప్రకారం ప్రైవేట్ రంగంలో కువైటీల సంఖ్యను పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదనని అల్ ముజైనీ చెప్పారు. కువైటైజేషన్ రేట్లను పెంచడం, ఉల్లంఘనల కఠినమైన జరిమానాలను అమలు చేయడం, కొన్ని రకాల ఉద్యోగాలను కువైట్ కార్మికులకు పరిమితం చేయడం మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు కువైట్ యువతను సిద్ధం చేయడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ప్రవేశపెట్టడం వంటివి లక్ష్యాలున్నాయని ఆయన వివరించారు. టెక్నికల్ గ్రాడ్యుయేట్ల కొరత పారిశ్రామిక రంగాలను వేధిస్తోందని, అదే సమయంలో ప్రైవేట్ రంగంతో పోలిస్తే ప్రభుత్వ రంగం అందించే ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత వంటి కారణంగా కువైటైజేషన్ ప్రక్రియ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. కువైటీలు అందుబాటులో ఉన్న వృత్తులలో విదేశీయులను నియమించుకోవడానికి రుసుములను పెంచాలని కూడా PAM ప్రతిపాదించింది.